జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టరేట్ దాసరి వెంకట రమణ గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. నమస్తే సార్. నమస్కారం అమ్మా. కథల వల్ల సమస్యలు కూడా పరిష్కరించవచ్చు అంటారా? అంటే కథల వల్ల ప్రయోజనాలు కూడా ఏమైనా ఉంటాయంటారా? అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కథల ద్వారా విద్యావేత్తలై వివేకవంతులై తమ జీవితాన్ని గొప్పగా మలుచుకున్నటువంటి సందర్భాలు చరిత్రలో అనేకం దొరుకుతాయి. వాటిల్లో గొప్పగా చెప్పుకోదగ్గ కథలు పంచతంత్రం కథలు. అసలు ఆ కథల్ని రాయడమే, ఆ కథల్ని కల్పించడమే ఒక ఉద్దేశంతో కల్పించారు. ఒక మూర్ఖులైనటువంటి నలుగురు రాజకుమారులను వివేకవంతుల్ని చెప్పి చదువు చెప్పించడం కోసం రాసినటువంటి పుస్తకం అది పంచతంత్రం కథ. విష్ణు శర్మ అని ఆయన రాశాడని చెప్తాడు. కానీ అయితే వాస్తవానికి ఆ కథలన్నీ ఆయన రాయలేదు. అప్పటి వరకు లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి కథల్ని సేకరించి ఒక చోట చేర్చాడు ఆయన. ఆ కథలు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ప్రతి సమస్యకి ఒక కథ నుంచి మనకు పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకి ఒక కథ చెప్పుకుందాం. మన శత్రువు చాలా గొప్పవాడు. ఆ శత్రువుని ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తే క్షణంలో మట్టి అయిపోతాం, క్షణంలో చచ్చిపోతాం. కానీ యుక్తితో శత్రువును సాధించవచ్చు, యుక్తితో శత్రువును గెలవచ్చు అనేటువంటి ఉదంతాల్ని చెప్పేటువంటి కథలు అనేకం ఉన్నాయి. ఆ యుక్తి చూసేసరికి ఒక్కసారిగా చాలా ఇది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, థ్రిల్ కలుగుతుంది. ఒక అడవి, ఒక ఎలుగుబంటు ఉంటుంది. ఆ ఎలుగుబంటుకు ఇంత చిన్న చిన్న బుజ్జి 3 పిల్లలు ఉంటాయి. ఒకరోజు ఉదయం ఆ పిల్లలు మాకు మంచి చేపలు తినాలనిపిస్తుంది అని అంటే పిల్లలు, సరే పదండి అని ఆ ఎలుగుబంటి ఆ వల అది తీసుకొని బయలుదేరుతుంది. ఆ ఎలుగుబంటి ముందు పోతూ ఉంటే ఆ 3 పిల్లలు వెనక నడుస్తూ వెళ్తూ ఉంటాయి. తల్లి ఎలుగుబంటి ముందు పోతుంటే వెనక 3 పిల్లలు నడుస్తూ ఉంటాయి. అడవిలోకి పోయి ఒక కాలువ గట్టున 3 కూర్చుంటాయి. గెలం వేసి పడితే ఒక్కొక్కటి తీసి బుట్టలో వేస్తుంటుంది. చాలా చేపలు సంపాదిస్తుంది. ఆ చేపలన్నీ ఆ చేప ఇట్లా పడేది ఈ 3 చూస్తూ ఉంటాయి. ఈ 3 పిల్ల ఎలుగుబట్లు. అదే అది దీనిలోకి నోరు ఊరుతుంటుంది. ఒక్కొక్క చేప ఇట్లా పడతా ఉంటాయి, అవి ఎగురుతూ ఉంటాయి, వాటి వంక ఇట్లా చూస్తూ ఉంటాయి. ఇలాంటి కథ చెప్పేటప్పుడు ఆ పిల్లల్లో ముఖ కవలికలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. వాళ్ళు కూడా చేపలు చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇట్టిట్ట పట్టిన తర్వాత పచ్చి చేపలుగా తినిపిస్తే బాగుండదు కదా అని అడవిలోకి వెళ్తుంది. అడవిలోకి వెళ్ళి ఆ చితుకులు తీసుకొస్తుంది, 7 పుల్లలు అవన్నీ తీసుకొచ్చి మంట పెడుతుంది. మంట పెట్టి ఒక ఇనుప చువ్వ తీసుకొని ఆ చేపలన్నీ ఇచ్చి కాలుస్తూ ఉంటుంది. ఆ చేపలు కాలుస్తూ ఉంటే ఆ కాలుతున్న చేపలు చూసి ఈ 3 పిల్ల ఎలుగుబంట్లు వాటి వంక ఇలా చూస్తూ ఉంటే వాటిని ఎప్పుడెప్పుడు తిందామా అని వాటికి నోరు ఊరుతూ ఉంటే ఇటిట అనుకుంటూ ఉంటాయి. అంటే మనం ఈ సంఘటన ఎందుకు ఇంతగా వివరించాల్సి వచ్చిందంటే మీకు తర్వాత అర్థమవుతుంది. సరే, అది కాలుస్తూ ఉంది, మంట పెట్టింది. ఈ పిల్ల ఎలుగుబంట్లు ఇట్లా చూస్తూ ఉన్నాయి. చేప కాలుతున్నటువంటి వాసన అద్భుతంగా ఆ పరిసరాలంతా పాకుతుంది. అంత లోపల ఒక పెద్ద గర్జన వినపడుతుంది. అది సింహగర్జన. ఆహా, ఎక్కడిది వాసన, బాబా బాబా ఎంత కమ్మటి వాసన, చేపల వాసన అని చెప్పేసి అనుకుని అది ఈ మెల్లగా అక్కడికి వస్తుంది. చడి చప్పుడు లేకుండా వచ్చిన సింహాన్ని చూసేసరికి తల్లి ఎలుగుబట్టి పిల్ల ఎలుగుబట్టి ఒక్కసారిగా ఉలిక్కి పడతాయి. సింహం వచ్చి ఆడ కూర్చుంది. చేపలు బాగా పట్టారే, బాగా కాల్చావే, ఇది నాకు ఒక చేప ఇవ్వు అంట. ఈ ఎలుగుబంటికి అర్థమైపోయింది, ఈ ముదనష్టపోడు వచ్చాడు వీడు, ఒక్క చేప రుచి చూశాడు అని అంటే మొత్తం లాగేస్తాడు అని మనసులో అనుకుంది. సరేనా, ఒక చేప సింహానికి ఇచ్చింది. చేప తినేసి సింహం టక 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 అన్నీ తింటూ ఉంటుంది. ఈ 3 ఎలుగుబంటి పిల్లలు తింటా ఉంటే
ఒక్కొక్క చేప అది తినే కొద్దీ వీటి ఆశలు నీరు గారిపోతున్నాయి. సరిపోతుంటాయి. ఇట్లా ఇట్లా చూస్తామని మొత్తం అన్నీ అయిపోయి అని సింహం అనుకునేసరికి 3 ఎలుగుబంటి పిల్లల ముఖాలు చూడాల. ఏముంది, అన్నీ చేపలన్నీ అయిపోయాయి. ఎలుగుబంటి ఆలోచిస్తుంది. అది తిని ఇంకా సింహం వెళ్ళిపోవడానికి తయారవుతుంది. ఈ పిల్లల ముఖాలు చూసింది. వాటికి ఎంత ఆశాభంగం అయింటుంది. ఉదయం లేచి చేపలు కాల్చుకొని తినాలనేటువంటి తమ కోరికను వెలిబుచ్చాయి. వచ్చాము, కష్టపడి చేపలు పట్టాము, మధ్యలో ఎవడో వచ్చి ఎత్తుకుపోతున్నాడు. ఏం చేయలేం, నిస్సహాయ స్థితి. ఏమన్నా అంటే కొట్టి చంపేస్తుంది. ఏం చేయాలా? నా పిల్లల ముందు ప్రతీకారం తీర్చుకొని దాన్ని ఏదో ఒకటి చేసి నా పిల్లల ముందు నేను చేయాలి. అలా బుర్రకు పదును పెడుతుంది. ఆలోచిస్తా. అంత లోపల నెమలిపోతూ ఉంటాడు. పైన నెమలిపోతూ ఉంటే సింహం ఇట్లా తిరుగుతుంటే పోవడానికి, ఓహో నెమలి, ఏది ఎక్కడ పోతున్నావు? అవులే, నీకు అసలు కృతజ్ఞతనే లేదు. అసలుకు నీ ఒంటి మీద అంత అద్భుతమైనటువంటి రంగులు నేను ముద్రించాను కదా, కనీసం ఇట్లా పలకరించిపోదామనే జ్ఞానం కూడా లేదు నీకు. ఆ రంగులు నేను ముద్రించాను అనేటువంటి కృతజ్ఞత లేదు నీకు, అట్లా వెళ్ళిపోతున్నావేంటి అని అంటారు. సింహం ఆగుతుంది. ఏమిటి, నెమలి మీద ఉన్నటువంటి రంగులు నువ్వు ముద్రించావా? అవును మహారాజా. అయితే నాకు కూడా కావాలి అట్లా. నాకు అద్భుతమైనటువంటి నెమలికి ఉన్నటువంటి అద్భుతమైన రంగులు నా శరీరం మీద ఉండాలా, చెయ్యి అంటది. తప్పకుండా చేస్తాను. సరే మహారాజా, ఆ రంగులు వేసేటప్పుడు కొంచెం నొప్పి కలుగుతుంది, తమరు తట్టుకోలేరు. అందువల్ల కొంచెం ఓర్చుకోవాల్సి వస్తుంది, మీరు భరించలేరు, మీరు పరిగెడతారు. అందుకని మిమ్మల్ని ఏం చేస్తాను అని అంటే, ఒక చెట్టుకు కట్టేస్తాను గట్టిగా. మీ కాళ్ళు చేతులు అట్లా చెట్టుకు ఇట్లా మీరు ఇట్లా పట్టుకోండి చెట్టుని, నేను కట్టేస్తాను. అప్పుడు అందంగా రంగులు వేస్తాను. ఇప్పుడు అవి రంగులు ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండాలంటే, ఆ రంగులు ఎప్పటికీ పోకుండా ఉండాలంటే, ఆ నెమలి మీద కనిపించేటువంటి అందంగా ఆ యొక్క ముద్రలు మీ శరీరం మీద అలాగే నిలబడిపోవాలి అని అంటే కొద్దిగా పొడవాల్సి వస్తుంది, కొంచెం ఓర్చుకోవాలా అని కట్టేస్తుంది. ఆ చువ్వలు, ఇనుప చువ్వలు తీసుకొచ్చి ఆ మంటల్లో పెట్టి కాలుస్తుంది. బాగా ఎర్రగా కాలుస్తుంది. కాల్చి ఆ పిల్లలకి ఇటంటే తీసుకుపెట్టి ఆ ఇనుప చువ్వలతో ఆ సింహం మీద ఇట్లా కాలుస్తుంది వాత పెట్టి. అది కుయ్యో మొర్ర అంటుంది. అది కుయ్యో మొర్ర అంటుంటే ఈ పిల్లలు ఎగిరి గెలిచేస్తూ ఉంటుంది. ఆ మొత్తం ఆ కడ్డీలు తీసుకొని మొత్తం వాతలు పెట్టేస్తుంది సింహానికి, అటు ఇటు. అది కుయ్యో మొర్ర అరుస్తూ ఉంటుంది. సింహము రాజు, అడవికి రాజు. తను ఏమి చేసినా కూడా చంపేస్తుంది, ప్రాణం పోతుంది. అయినా బుద్ధి బలం ఉంటే మనం ఎంతటి గొప్పవాడితోనైనా పగ తీర్చుకోవచ్చు, సాధించవచ్చు అనేటువంటి ఒక ఉదంతాన్ని మనం పిల్లలకు చెప్పడానికి ఈ కథ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో బుద్ధి బలంతో మనం ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఒక నీతితో పాటు ఇందులో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ కథలో. ఇక అది సింహం ఈ ఎలుగుబంటి వాత వేసే కొద్దీ, సింహం అరిచే కొద్దీ ఈ పిల్లలు కేరింతలు కొడుతున్నారు. వీటికి తమ నోటి కాడికి వచ్చినటువంటి కాల్చిన చేపల్ని లాక్కుపోయినటువంటి ఆ సింహానికి తగిన శాస్తి జరిగింది అనేటువంటి ఒక ఆనందం ఆ ఎలుగుబంటి పిల్లల మొహాల్లో కనపడుతుంది. ఈ కథని మనం పిల్లలకి చెప్తే చక్కటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆ సమస్యని ఆలోచించి విశ్లేషించి బుద్ధి బలంతో దానికి మనం పరిష్కారం కనుక్కోవచ్చు అనేటువంటి ఒక అంశాన్ని మనం ఆ పిల్లల మనస్సులో చేర్చగలుగుతాం. కాబట్టి ఇలాంటి కథ అంటే ప్రతి కథ కూడా తల్లిదండ్రులు ఏం చేయొద్దు, రోజుకు ఒక కథను పిల్లలకి చెప్పడం అన్నది ఒక నియమంలాగా పెట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడో ఎప్పుడో ఏదో ఒక కథకు కనెక్ట్ అవుతారు. ఆ కథ వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది. అంతే, రోజు ఒక కథ చెప్తూ వెళ్ళిపోవడమే.
థ్యాంక్ యూ సార్.